అందరికీ హాయ్ అండి. తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి మళ్ళీ నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ కూడా పెట్టడం జరిగిందండి. హిందూ రిలీజియన్స్ అందరూ కూడా ఈ నోటిఫికేషన్కి అయితే అప్లై చేసేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ఆఫ్ డాక్టర్స్ ఆన్ కాంట్రాక్ట్ బేసిస్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. బిఐఆర్ఆర్డి హాస్పిటల్ టీటీడీ తిరుపతి అని చెప్పేసి ఇవ్వడం జరిగింది కదా. ఇది 2 సంవత్సరాల కాలానికి కాంట్రాక్ట్ బేసిస్లో అయితే రిక్రూట్మెంట్ జరుగుతుంది. వాళ్ళ దగ్గర ఉన్న రిక్వైర్మెంట్ బట్టి, మన దగ్గర ఉన్న పనితనం బట్టి ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ప్రొఫెసర్స్ ఆర్థోపెడిక్స్ 1, ప్రొఫెసర్స్ ఎనస్థీషియా 1, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఆర్థోపెడిక్స్ 3, అసోసియేట్ ప్రొఫెసర్స్ ఎనస్థీషియా 1, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఆర్థోపెడిక్స్ 9, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎనస్థీషియా 7, మెడికల్ ఆఫీసర్ 1, జూనియర్ రెసిడెంట్ 4, సీనియర్ రెసిడెంట్ 3. ఈ విధంగా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. లాస్ట్ 7, 8, 9 సీరియల్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎక్స్పీరియన్స్ అడగలేదు. రిమైనింగ్ వాటికి 1 to 6 ఏవైతే ఉన్నాయో వాటికైతే ఎక్స్పీరియన్స్ అయితే అడిగారండి. 16/3/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు ఆఫ్లైన్లో వెళ్ళి సబ్మిట్ చేయాలి, లేదా డైరెక్ట్గా రిజిస్టర్ పోస్ట్ కానీ స్పీడ్ పోస్ట్ కానీ మీరు చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్ పెట్టారు, www.tirumala.org. ఈ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషను అప్లికేషన్ కూడా పెట్టడం జరిగింది. నేను ఇది లింక్ డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక్కడ అన్నింటికీ కూడా ఇక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఇక్కడ ఇచ్చారు కదా. సో ఒకసారి చూద్దాం. ఇది కాంట్రాక్ట్ బేసిస్లో 2 years కాలానికి అయితే రిక్రూట్మెంట్ చేసుకుంటున్నారు. బిఐఆర్ఆర్డి ట్రస్ట్ హాస్పిటల్ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి. సో ఇక్కడ వేకెన్సీస్ చూడండి. ప్రొఫెసర్ ఆర్థో 1 ఉంది కదా, దీని క్వాలిఫికేషన్ ఎంబీబీఎస్. ఫస్ట్ 7, 8, 9 ఒకసారి చూద్దాం. వాటికి ఎక్స్పీరియన్స్ అయితే లేదు కదా. మెడికల్ ఆఫీసర్ చూడండి, 1 వేకెన్సీ ఉంది, దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ పాస్ అయ్యి దాంతోపాటుగా రిజిస్టర్ మెడికల్ ప్రాక్టీషనర్ అయ్యి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఎవరైనా చేస్తే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తారండి. ఎండీ లేదా డిప్లొమా కోర్స్ చేస్తే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. బట్ ఎంబీబీఎస్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి మంత్లీ శాలరీ స్కేల్ ఇచ్చారు చూడండి. 93,525 అనేది మంత్లీ శాలరీ రావడం జరుగుతుంది. జూనియర్ రెసిడెంట్ ఆర్థో లేదా అనస్థీషియా 4 వేకెన్సీస్ ఉన్నాయండి. దీనికి ఎంబీబీఎస్ డిగ్రీ దాంతోపాటుగా పీజీ డిప్లొమా ఆర్థో లేదా అనస్థీషియా అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దీనికి 74,750 అనేది మంత్లీ శాలరీ అయితే రావడం జరుగుతుంది. సీనియర్ రెసిడెంట్ ఆర్థో లేదా అనస్థీషియా 3 వేకెన్సీస్ ఉన్నాయి. దీనికి ఎంబీబీఎస్ దాంతోపాటుగా ఎంఎస్ లేదా ఎండి ఆర్థో అనస్థీషియా ఇవి కంప్లీట్ చేసి ఉండాలండి. 80,500 అనేది మంత్లీ శాలరీగా రావడం జరుగుతుంది. ఇకపోతే ఎక్స్పీరియన్స్ ఇచ్చిన పోస్టులు ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి చూడండి. ప్రొఫెసర్ ఆర్థో 1 వేకెన్సీ ఉంది. దీనికి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఆర్ డిఎన్బి, 14 years ఎక్స్పీరియన్స్, 16 పబ్లికేషన్స్. దీనికి 2,92,423 అనేది శాలరీ రావడం జరుగుతుంది. ప్రొఫెసర్ అనస్థీషియా దీనికి 1 వేకెన్సీ, ఎంబీబీఎస్ ఎండి ఆర్ డిఎన్బి అనస్థీషియా, 14 years ఎక్స్పీరియన్స్, 16 పబ్లికేషన్స్, శాలరీ వచ్చి 2,92,423. అసోసియేట్ ప్రొఫెసర్ ఆర్థో 3 వేకెన్సీస్, ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ లేదా డిఎన్బి, 6 years ఎక్స్పీరియన్స్, 8 పబ్లికేషన్స్. దీనికి శాలరీ వచ్చి 2,73,257. అసోసియేట్ ప్రొఫెసర్ అనస్థీషియా 1 వేకెన్సీ, ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా లేదా డిఎన్బి, 6 years ఎక్స్పీరియన్స్, 8 పబ్లికేషన్స్, 2,73,257. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్థోపెడిక్స్ స్పైన్ పీడియాట్రిక్స్ దీనికి 9 వేకెన్సీస్ అండి. ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఆర్ డిఎన్బి, 2 years టీచింగ్ ఎక్స్పీరియన్స్. దీనికి శాలరీ వచ్చి 2,09,297 అండి. అసిస్టెంట్ ప్రొఫెసర్ అనస్థీషియా 7 వేకెన్సీస్. దీనికి ఎంబీబీఎస్ ఎండి అనస్థీషియా లేదా డిఎన్బి, 2 years ఎక్స్పీరియన్స్. దీనికి శాలరీ 2,09,297 ఇవ్వడం జరిగిందండి. సో ఇవి ఆల్రెడీ చెప్పాను కదా. 7, 8, 9కి ఏ విధమైన ఎక్స్పీరియన్స్ లేదు. సో ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే అప్లై చేసేసుకోవచ్చండి మీరు దీనికి. సో ఇక్కడ చూడండి ఎలా అప్లై చేయాలంటే మీరు టీటీడీ వెబ్సైట్లో అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసేసుకుని గెస్టెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలండి. మీరు ఏవైతే జిరాక్స్ కాపీలు సబ్మిట్ చేస్తున్నారో ఆ జిరాక్స్ కాపీలు అన్నిటి మీద గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలి. అప్లికేషన్ ఫోటో మీద కూడా గెస్టెడ్ ఆఫీసర్ సైన్ చేయించాలండి. అవన్నీ సైన్ చేయించిన తర్వాత అప్లికేషన్ అన్నీ కూడా మీరు ఎన్వలప్ కవర్లో మీరు నోట్ చేసేటప్పుడు పైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని మెన్షన్ చేయాలి. అలాగే మీరు అడ్రస్ కూడా మెన్షన్ చేయాలండి. అడ్రస్ చూడండి, టు ద డైరెక్టర్ బిఐఆర్ఆర్డి ట్రస్ట్ హాస్పిటల్ టీటీడీ తిరుపతి,
517507. సో ఈ విధంగా అడ్రస్ నోట్ చేసి మీరు పంపించాలి. అలాగే మీ ఫ్రమ్ అడ్రస్ కూడా నోట్ చేయాలి. లేదా డైరెక్ట్గా వెళ్ళి కూడా మీరు ఇవ్వచ్చండి. 16/3/2026 సాయంత్రం 5 గంటలలోపు మీరు సబ్మిట్ చేయాలండి. ఇక్కడ చూడండి, స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్ లేదా సబ్మిట్ ఇన్ పర్సన్ అని కూడా ఇచ్చారు. అంటే స్పీడ్ పోస్ట్ చేయొచ్చు, రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, లేదా డైరెక్ట్గా మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు. సో అప్లికేషన్ ఫామ్ మీద మీరు ఖచ్చితంగా సైన్ అయితే చేయాలి. ఫోటో మీద గెజిటెడ్ ఆఫీసర్ సైన్ ఉండాలి. మీరు సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చారండి. ఇక్కడ 10th క్లాస్ మార్క్ లిస్టు, పర్మనెంట్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేటు, మార్క్ లిస్టులు అండి ఆల్ ఎంఎస్, ఎండి, డిఎన్బి ఏవైతే మార్క్ లిస్ట్ ఉన్నాయో డిగ్రీ కానీ, పీజీ కానీ, డిప్లొమా కానీ ఏముంటే అవన్నీ కూడా గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించాలి. క్యాస్ట్ సర్టిఫికేటు, అలాగే కాంట్రాక్ట్ బేసిస్లో వర్క్ చేస్తే సర్వీస్ సర్టిఫికేటు, మీరు ఆల్రెడీ ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సబ్మిట్ చేయాలి. మీరు హిందూ రిలీజియన్స్ అయ్యి ఉండాలండి. అప్లై చేసే వాళ్ళందరూ కూడా హిందూ రిలీజియన్స్ మాత్రమే అప్లై చేయాలి. 2 ఇయర్స్కి ఇది 2 ఇయర్స్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. కాంట్రాక్ట్ బేసిస్లో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి, మ్యూచువల్ అగ్రిమెంట్ బట్టి ఇవి ఎక్స్టెండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇవ్వడం జరిగిందండి. లాస్ట్ డేట్ మాత్రం మర్చిపోవద్దండి. 16/3/2026 సాయంత్రం 5 గంటల లోపు అయితే మీరు సబ్మిట్ చేయాలండి. దీనికి ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు కదా, ఇది కూడా మీరు ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్తో సైన్ చేయించి ఇవన్నీ ఫిల్ చేయాలండి. ఎక్కడ కూడా గ్యాప్ వదలొద్దు. అలాగే డిక్లరేషన్ కూడా ఇచ్చారు, ఈ డిక్లరేషన్ కూడా ఫిల్ చేయాలండి. నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు ప్రింట్అవుట్ తీసుకుని ఇవన్నీ ఫిల్ చేసేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ నచ్చితే కనుక ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.